ఇరెగ్యులర్గా పీరియడ్స్ వస్తే పిల్లలు పుట్టరా? నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత, యారాసి మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూర్. నార్మల్గా పీరియడ్స్ రావడం అని అంటే నెల నెల డేట్ రావటం అండి. అట్లా సంవత్సరానికి 12 సార్లు పీరియడ్ అనేది వస్తుంది. అంటే వాళ్ళలో 12 సార్లు ఎగ్ రిలీజ్ అవుతుంది. 12 సార్లు ఎగ్ రిలీజ్ అవ్వటం వల్ల వాళ్ళకి 12 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే ఇరెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళల్లో అయితే వాళ్ళకి సంవత్సరానికి ఒక 6 సార్లు పీరియడ్ వచ్చింది అనుకుందామండి. 6 సార్లు పీరియడ్ వస్తే 6 సార్లు మాత్రమే వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవుతుంది. అంటే వాళ్ళ ఛాన్సెస్, ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ 6 సార్లే ఉంటుంది అనమాట సంవత్సరంలో. నార్మల్గా పీరియడ్ అయ్యే వాళ్ళలో 12 సార్లు ఛాన్స్ ఉంటే మనకి ఇరెగ్యులర్గా పీరియడ్స్ అయ్యే వాళ్ళలో 6 టైమ్స్కే ఉంటుందన్నమాట. సో అంతేకాని మీకు ఖచ్చితంగా మీకు 100% మీకు పిల్లలు పుట్టరు ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉంటే అన్నది ఏమీ లేదండి. కాకపోతే పిల్లలు పుట్టడానికి టైం కొంచెం ఎక్కువ తీసుకుంటుంది అంతే. మెయిన్గా ఈ ఇరెగ్యులర్ పీరియడ్స్ వచ్చి మనకు ఈ PCOS వల్ల, ఈ ఒబేసిటీ అంటే బాగా లావ్ అయిపోవటం వల్ల ఈ ఇరెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నాయండి. దానివల్లనే ప్రెగ్నెన్సీ రావటం అనేది లేట్ అవుతుందన్నమాట. థ్యాంక్ యూ.